శ్రీమాత్రే నమః. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అకౌంట్స్ ఉంటున్నాయి. వాళ్ళే రీల్స్ చేసేసుకుంటారు. వాళ్ళే అందులో రీల్స్ అన్నీ పోస్ట్ చేసేస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నంతసేపు మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. కానీ ఏదైనా ఒక చిన్న తేడా జరిగిందనుకోండి, మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి. છોકરીઓ ને ઇન્સ્ટાગ્રામ દેવાનો કતરો ઘાતક નતીજો વેર્યો, મોબાઈલ દેવાનો કતરો ઘાતક નતીજો વેર્યો है। और एक बड़ी इंफॉर्मेशन आई थी सब नंबर रेलवे स्टेशन रे पे जे खूब माता बोले देखो आतोरी लोई आई झगड़ा करे बाद अणु पकड़ी अभी जना फरार થઈ ગયા। બે આગે આરોપી ને પકડો એક સ્ટોરી પકડોણી એક સ્ટોરી લેगा તે फरार થઈ ગયા तने पुलिस मेली आगे जांच કરી है। અને તે પૂછ્યું કે તે મારવાડી સ્ટોરીઓ ટીકટ પટાવો તો इंस्टाग्राम થી चेक करो एडा एडा मैसेज करे घणो ते ब्रेक पोस्ट करो ब्रेक पोस्ट कीधो पूरी 15 साल रो सोनको भी आती अभी ट्रेन में बैठा हुआ बैठ में ले जा देखो धक्के ले जा पाने थे का करो तो कोलकाता में बांग्लादेश रे में या तो मैं 5 लाख रुपयों में बेसन की या पसे देवरी सोरियो बटे बीबी कीर्ति जनो हाथी पड़नावो। ఆయన ఏం చెప్తున్నారంటే అది జోధ్పూర్ రాజస్థాన్లో జరిగిన సంఘటన. ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరో ట్రాప్ చేసి తీసుకువెళ్తున్నారని 15 సంవత్సరాల ఆడపిల్లలు అనమాట. ఈ రైల్వే పోలీసులకి తెలిసిందనమాట. వాళ్ళు పట్టుకుంటే అసలు విషయం తెలిసిందంటే ఒకడు దొరికాడు, ఇంకొకడు పారిపోయాడు. అన్సారీను సయ్యద్ మహమ్మద్ వాళ్ళిద్దరూ ఆ ఆడపిల్లల్ని ట్రాప్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు. పట్టుకున్నవాడు అసలు విషయం ఏం చెప్పాడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, కలకత్తా బంగ్లాదేశ్కి ఈ ఆడపిల్లల్ని 15 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నారట. లేదు అంటే వాళ్ళని చిత్రహింసలకి గురి చేస్తున్నారు. చిత్రహింసలు అంటే నేను వేరుగా మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, ఆడపిల్లల్ని బాధ పెడతారనమాట. ఈ ముఠా ఏం చేస్తారు అంటే ఫేస్బుక్లోను అలాగే ఇన్స్టాగ్రాముల్లోను మనం స్టోరీలు పెట్టుకుంటూ ఉంటాం, రీల్స్ పెట్టుకుంటూ ఉంటాం, మనం కుటుంబ విషయాలు కూడా అన్ని చెప్పుకుంటాం కదా. ఏది దాపరికం అంటూ ఏముండదు కదా. అమ్మ తిట్టినా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వచ్చేస్తుంది, నాన్న తిట్టినా ఇన్స్టాగ్రామ్ రీల్గా అయిపోతుంది. ప్రతిదీ మనం సామాజిక మాధ్యమంలోనే పెట్టేసుకుంటున్నాం కదా. అప్పుడు ఏం చేస్తారు, అమాయకంగా ఉన్న ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తారు. అందులోనూ చిన్న పిల్లల్ని ట్రాప్ చేయడం సులభం కదా. ఆ మాటలు ఈ మాటలు చెప్తారు. కాస్త ఏదైనా బాధగా ఉన్న వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఆ బాధగా ఉన్నప్పుడే ఎవడైనా ట్రాప్ చేస్తే అందులో పడిపోతారు. వాళ్ళ మాటలు నమ్మేస్తారు. ఎప్పుడైనా ట్రాప్ చేసేవాడు మనల్ని ఏం తిట్టడు, చాలా తీయగా మాట్లాడతాడు. వాడు తీయగా మాట్లాడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు అని అనుకుని మన ఇంట్లో వాళ్ళు ఏదైనా కాస్త కోపంగా మన మీద ఉంటే ఇంకా వెంటనే అవతల వాడి మీద అట్రాక్షన్ మొదలవుతుందన్నమాట. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర దాచటం మొదలు పెడతారు. ఆ ట్రాప్లో పడిపోతారు. అలా పడిపోతే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు నానా ఆగము చేసేస్తున్నారు. చిన్నప్పటి నుంచే అసలు పిల్లలకి ఫోన్ ఇవ్వడం ఒకటి తప్పు. ఈ కాలంలో ఫోన్ ఇవ్వకపోతే కుదరట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఇస్తే బాగానే ఉంది, కానీ గమనించండి, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాగే ఫేస్బుక్ వీళ్ళకి ఏమైనా అకౌంట్స్ ఉన్నాయా? ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, తెలివిగా వాళ్ళ పేరున అకౌంట్ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ నిజమైన పేరు అందులో పెట్టుకోరు. ఏదో ఒక అబద్ధం పేరుతో దాన్నేమో రన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా నిజంగా వాళ్ళ స్టోరీస్ అవన్నీ పెట్టుకోవాలన్నా ఇంట్లో వాళ్ళు ఉన్న ఐడీస్ అన్నింటినీ బ్లాక్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి మీ అమ్మాయి ఏమైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఫేస్బుక్ ఇలాంటివి చిన్నపిల్లలు రన్ చేస్తున్నా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి, మన ఇంట్లో వాళ్ళకంటా బయటవాడు ఎవడూ ప్రేమగా ఉండడు. బయటవాడు మన మీద ప్రేమగా చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనకి గొయ్యి రెడీగా చేసి ఉంచాడు అని అర్థం అనమాట. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా గనక ఆడపిల్లలు ఉండకపోతే, నిన్న కూడా చూడండి సంగారెడ్డి జిల్లాలో 60 ఏళ్ళు వాడికి ఏమొచ్చింది మాయరోగం చెప్పండి, అంత దరిద్రపు గుట్టి పనిచేశాడు. వెధవ పని చేయడానికి ఏం కులం మతం వయస్సుతో సంబంధం ఉండట్లేదు. ఇప్పుడు ఎవరు నమ్మలేని రోజుల్లోకి వచ్చేసాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటారు అని. ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమైనా అకౌంట్స్ ఉంటే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను.